ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో సౌత్ ఆఫ్రికా టీం సూపర్ ఫామ్ను ప్రదర్శిస్తోంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన సఫారీలు సూపర్ 8లోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. భారత్ను ఓడించి ఉత్సాహంలో ఉన్న మార్క్రమ్ సేన తాజాగా వెస్టిండీస్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకున్నారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 176 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడిన వెస్టిండీస్ను జాన్సన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ ఆదుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి 8వ వికెట్కు ఏకంగా 89 పరుగులు జోడించారు. అయితే 177 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెలరేగగా డికాక్, రికల్టన్ సూపర్గా ఆడారు. సౌత్ ఆఫ్రికా గెలవడంతో టీమిండియాకు కాస్త మంచి జరిగిందనే చెప్పాలి. ఇప్పుడు నెట్ రన్ రేట్ టెన్షన్ లేకుండా భారత్ వెస్టిండీస్పై విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. ఇప్పటికే జింబాబ్వేతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరోవైపు ఈ ఓటమితో వెస్టిండీస్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. విండీస్ తన ఆఖరి మ్యాచ్లో భారత్ను ఓడిస్తేనే రేస్లో ఉంటుంది, లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. Taste the Daily.